హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. చికెన్ కర్రీ ఒకసారి ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక 2.5 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే గుప్పెడు పుదీనా కట్ చేసి వేసుకోండి. వేసుకున్న తర్వాత పుదీనా అలాగే ఆనియన్స్ కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక ఒక 2-3 మినిట్స్ అలా వదిలేయండి. పుదీనా అనేది ఆయిల్లో బాగా మగ్గితే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. నేనైతే చికెన్కి ముందుగానే మసాలాలన్నీ కలిపేసి పెట్టుకున్నానండి. మసాలా అంటే పెద్దగా ఏవో కావండి, రోజు మనం వంటలో వాడుకునేవే. ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా చికెన్ మసాలా, అంతే అండి. నేనైతే ఎక్కువగా ఇవే వాడతాను, వేరే మసాలాలు ఏవి వాడను. చూసారు కదా, పుదీనా అనేది బాగా మగ్గిపోయింది. అలాగే ఆనియన్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ని దీంట్లో వేసేసుకోండి. అంతా వేసుకున్న తర్వాత ఒకసారి మెల్లగా ఆనియన్స్తో పాటు చికెన్ కలిసేలాగా కలుపుకోండి. ఇలా కలుపుకొని ఒక 5 నిమిషాలు అలా వదిలేస్తే చికెన్ అనేది ఆయిల్లో బాగా మగ్గుతుందండి. ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టుకొని వదిలేస్తే చికెన్ అనేది ఆయిల్లో బాగా మగ్గుతుందండి. ఒక 5 మినిట్స్ అలా వదిలేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని దీంట్లో అయితే వేసుకోవాలండి. నేను ఒక 3-4 టమాటాల వరకు తీసుకున్నానండి. టమాటా వేసిన తర్వాత అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు అలా వదిలేస్తే టమాటా ముక్కలు అనేవి చికెన్తో పాటు మంచిగా ఉడికిపోతాయండి. ఇలా అనేది అడుగంటకుండా మధ్యలో ఒకసారి మూత తీసి ఇలా కలుపుకోండి. టమాటా ముక్కలు అనేవి బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు గ్రేవీ కోసం కొన్ని వాటర్ అయితే తీసుకుందామండి. మీకు గ్రేవీకి సరిపోయేట్టు తీసుకోండి. నేనైతే ఒక గ్లాస్ వరకు వాటర్ తీసుకుంటున్నానండి. వాటర్ పోసుకున్న తర్వాత ఒకసారి మెల్లగా అలా కలుపుకోండి. ఎక్కువగా కలుపుకుంటే చికెన్ అనేది చితికిపోతుందండి. మసాలా అనేది కొద్దిగా మరిగి దగ్గరకు అయ్యే వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. లాస్ట్లో కట్ చేసి పెట్టుకుని కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడం అండి. అంతే అండి, సింపుల్. నేనైతే ఇలానే చేస్తాను, మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి.